కశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణ రహస్యాలలో శబరిని ఈరోజు తప్పకుండా పూర్తి చేసుకుందాం అని ప్రార్థిస్తాం పెరుమాళ్. సరే, చెప్తున్నాడు లక్ష్మణ్ తమ్ముడా, లక్ష్మణ ఇటువాన్ని పరులు విన్నా చులకం చేసి మాట్లాడిద్దరు. శబరి ఇచ్చిన ప్రసాదం అమృతమే, అది అందరికీ ఊరుకునే దొరకదు సుమా. ఎక్కడి దండక ఎక్కడ పంపా సరోవరము దేని కొరకే కదా ఇంత దూరం శ్రమించి వచ్చింది. ఆమె కొరికినదే ఇచ్చినను ఇటువంటి పరమ రహస్యములు గోప్యముగా ఉంచదగినవి మీరు అన్నదగదు సుమా. సౌమిత్రి, ఇది చాలును. జాతి మత గుణముల జోలి నాకెందుకు? అవి ఏమైపోయినో పోని. ఆచార్యుడు ఎవనికి వీడు నా వాడని రక్ష కట్టును. ఆచార్యుడు ఎవనికి వీడు నావాడు అని రక్ష కట్టును. అదే చాలును అని చెప్తున్నారు. నీకు నువ్వు ఇలా చేస్తున్నావు, శబరికి ఎందుకు చూపినటువంటి భేద బుద్ధి కూడా నీకు హద్దులు దాటిపోయాయి నాయన. చెప్పడానికి కాదు, ఏదో నిన్నలాగా దెబ్బలాడి ఇలా భాగవత అపచారం చేస్తున్నావని చెప్పడం కాదు నాన్న. ఆచార్య కటాక్షమే సద్గతి మనకి ఇస్తుంది. శిష్యులు ఏం చేస్తుందరు? తమ ఆచార్య మార్గంనే కదా వాళ్ళు అనుసరిస్తారు అని చెప్తున్నారు. అంచేత నిందావాక్యములతో నువ్వు గోతిలో పడేకు అని చెప్తున్నారు. శిష్యులు ఏమి చేయుచుందరు? తమ ఆచార్య మార్గంనే కదా అనుసరిస్తారు. దాని ప్రకారమే దేహయాత్ర సల్పుచుందరు. నీవు బుద్ధిమంతుడు లక్ష్మణ. శబరి వంటి శిష్యురాలు ఎందరికి లభించును ఆలోచించము. గురువులు మెచ్చుకున్నట్టు చెప్పాను కదా అని చెప్పి ఎంతో సేవ చేసింది. దీక్షతో ఆయనకి ఆచార్యులకు సేవ చేసింది. ఇలాంటిదైనటువంటి శబరి మహాత్మురాలు నాకు ఎంగిలి పండ్లు తెచ్చిస్తుందా చెప్పు లక్ష్మణ అని అడుగుతున్నాడు. మనసునందంతటా నన్ను గురించిన భావనలే నిలిపుండే చేత శరీరమును మర్చిపోయినది. చేసేది పని పాపమా పుణ్యమా అని విచక్షణ కూడా ఎరగదు అని అవి తెలిసి ఉన్నచో తాము కొరికిన ఫలము సమర్పించున, ఆమె ఇచ్చెను నేను స్వీకరించిన, అటు శబరి కొరికిన పండు నేను తినగోరును లభించునా అని ఆ రకంగా చెప్పాడు. అలా మాట్లాడిన తర్వాత శబరి గురించి కూడా తన యొక్క విషయాలన్నీ కూడా అడిగాడు. తన ఇచ్చే కూర్చాలు అక్కడికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందా అని చెప్పి అన్ని కూడా చేశారు. చేసి అమ్మ జరిగిన విషయాన్నంతా కూడా చెప్పుకుంటున్నాడు. ఏది ఆ తాటక యొక్క వృత్తాంతం అంతా కూడా ఆవిడతో చెప్పేసి ఇదంతా కూడా దేవరహస్యము చెప్పకూడదు, కానీ నాకు నీలాంటి వాళ్ళకి చెప్తే నాకు కొంచెం మనసు ఊరట కలుగుతుంది కనుక చెప్పానమ్మా అని చెప్పి ఆ సీతను తలుచుకోగానే ఆయనకి కళ్ళమ్మట అలా ధారలు అలా కారుతూనే ఉంటే ఆవిడ తట్టుకోలేక, ఎందుకు నాయన అలాగ నువ్వు బాధపడుతున్నావు? నీ ఎందు ఆవిడ వల్లే కదా నీ పరాక్రమము, నీ సౌందర్యము, నీ సౌలభ్యము, పరత్వము అన్ని కూడా ప్రపంచంలో ఈనాటికి నిలిచినవంటే అవన్నిటికీ కూడా ఆవిడే కారణం కదా అని చెప్పాడు. ఆ తర్వాత మారీచుడి కథ కూడా అంతా కూడా వినిపించింది. ఆ మారీచుని కూడా నువ్వెందుకు అలా వదిలిపెట్టావో, లేకపోతే ఆ శూర్పణఖని ఎందుకు ముక్కు చెవులు కోసి వదిలేశావో ఇవేమీ కూడా నాకు తెలియట్లేదురా తండ్రి. నువ్వు అన్ని కూడా ఎందుకు చేస్తున్నావో నాకు అంత వింతగా ఉన్నది అని చెప్తుంది. శూర్పణఖ నిన్ను చూసిన వేళ విషయం ఎటువంటిదో కానీ నీ నేర్పుని, నీ బుద్ధిశక్తిని, నీ కరుణా విశేషతను, మన్మథ సమానమైన రూపమును అన్ని కూడా లోకానికి ఎరిగింప చేసింది. రఘువంశోత్తమ, అందుకు ప్రతికారముకు నీకు తోచిన శిక్షయో రక్షయో విధించవయ్యా నీవు అని అక్కడ వరకు చెప్పి ఇప్పుడు ఇంకా చెప్తోంది. అవని ఇంతకు పూర్వమే నీవు వధించినటువంటి కబంధుడెవడు? రాక్షసుడే కదా. ఆ రాక్షస జాతి అంతా కూడా వైరం చేతో లేకపోతే క్రోధం చేతో అలాగ నిన్ను నిరంతరం నీ స్మరణలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లే నీ
ప్రజ్ఞ కూడా ప్రపంచంలో స్థిరంగా నిలబడింది. వాళ్ళ ఆ దేవజాతిని అంతా కూడా తరింప చేసిన వాడివి నువ్వే. అదిగో ఆ కబంధుడిని చూడు, అతను కూడా రాక్షసుడే కదా, ఆయన కూడా దేవాంతకుడే కదా, దేవతలకు విరోధి అయిన వాడే కదా. అటువంటి వాడు నీ పరమాద్భుతమైనటువంటి రూప దర్శనం మాత్రం నన్నే మారిపోయాను. ఆయన కూడా ఆయన చూపించిందే. ఆ శబరి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పింది కూడా ఆయనే. నీ కరుణా దృష్టిపాతం చేతనా, లేక ఆయన శాపాంతం అయిపోయిందా? ఎందుకు ఆయన అలా నిన్ను చూడగానే అలా మారిపోయాడు అని అడుగుతాను. ఏది ఏమైనాను నీకు రాక్షస జాతిపై గొప్ప మమకారము కలుగుట మాత్రము వాస్తవము. నీ చెప్పు. ఎప్పుడైనా అంతే కదా, ఎవడైనా అడ్డదారిలో నడుస్తున్నప్పుడు ఆ బిడ్డల మీద ఎక్కువ తల్లిదండ్రులకు కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే ఈ రాక్షస జాతిని కూడా వాళ్ళని మార్చాలని చూశాడు. సామధాన దండోపాయాలని అన్నిటిని ఉపయోగించుకుని ఎలా అయినా వాళ్ళ మనసు మారేట్ చేయాలనుకున్నాడు. ఇంకా వాళ్ళు దారికి రాకపోతే దండన మాత్రంతో కూడా తన దగ్గరికి చేర్చుకున్నాడు. నేను సత్యమే ఏది ఏమైనా నీకు రాక్షస జాతిపై గొప్ప మమకారము కలుగటం మాత్రం వాస్తవం. దాని వలన వారికి నీ కులధనమైనను నీవు ఇయ్యగలవయ్యా రామయ్య, అంతే కదా. మరి ఆ విభీషణుడు ఎవరు? ఆ రావణాసుని తమ్ముడే కదా, రాక్షస కులంలో పుట్టిన వాడే కదా. ఆయనకి నీ కులధనాన్ని కూడా నువ్వు నిరంతరం నీ కులధనమైనటువంటి ఆ రంగనాథుని కూడా నువ్వు ఇచ్చేసావు కదా. అంతటి ఉదాహరణవి నువ్వు. నేను సత్యమే పలికితిని, ఇయ్యగలవు, నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పింది. ఇది మా గురువర్యుడు మతంగ స్వామి సేవా మహత్యం వలన తెలిసిన రహస్యము. నాకు అది కూడా తెలిసిపోయింది. దాన్ని నీకు విన్నవించితినయ్యా. నాకు అది నీకు చెప్తున్నాను. ఇదేమిరా తండ్రి, ఇప్పటిదాకా గుర్తింపనే లేదే అని చెప్పి అలా కబుర్లు చెప్తూ ఆ స్వామిని స్పృశిస్తోంది కదా. ఆయన కళ్ళు తుడిచింది, ఆ జుట్టుని పక్కకి నిమిరింది. అలా మళ్ళీ తన ఆ వేళ్ళు చూసింది. ఆ వేళ్ళ మీకు దృష్టి వెళ్ళిందండి ఎవరికి. వెళ్ళి ఏం చెప్తున్నది, ఆ అయ్యో ఇప్పటిదాకా గుర్తింపనే లేదే, నీ వేలికి రామనామ ముద్ర గల ఉంగరం ఉన్నదే, అది అన్ని సొమ్ములను లాగుకున్న కైక దీన్ని వ్రేలిని ఉండనిచ్చిందా అని. నువ్వు అరణ్యవాసానికి వచ్చేటప్పుడు మొత్తం నారగడం బట్టలు కట్టించి సీతమ్మ తల్లిని కూడా కట్టుకోమని ఆజ్ఞాపించి మొత్తం నీ సంపదనంతా కూడా ఆవిడ తీసేసుకుంది కదా. అప్పుడు ఈ ఉంగరం ఒకటి మాత్రం ఉంచిందా మహాతల్లి అన్నట్టుగా అడుగుతోంది. నాకేదో సందేహముగా ఉన్నది. అడవికి బయలుదేరి వేళ అన్ని సొమ్ములను వంకెకు తగిలించిదివి, ఇది నీ వ్రేలికి ఎట్లు వచ్చిందో కదా. మరి అప్పుడు ఆ రోజున అన్ని మొత్తం సీతమ్మ తల్లి కూడా నేను విన్నాను, ఆవిడ ఆట వస్తువులతో సహా సమస్తం అక్కడ అందరికీ ఇచ్చేసారని చెప్తారు కదా. అలాంటిది మరి అన్ని నువ్వు కూడా నీ ఆభరణాలన్నీ కూడా అదిగో కొంకె కంటే చిలకోయలు అన్ని ఉంటాయి. ఇలా ఇప్పుడు మనం బట్టలు తెలిసిన అలాంటివి కావు, వాళ్ళవి ఇంకా బంగారు లాంటివి ఉంటాయి. కానీ అలా మొత్తం అంతా కూడా నువ్వు అలా అక్కడే వదిలేసి వచ్చేసావు కదా నాయన. మరి ఈ వేలికి ఉంగరం ఎలా వచ్చిందిరా అని అడుగుతోంది. ఇది నీ వేలికి ఎట్లా వచ్చిందో కదా. కైక నీ కటకములు, కుండలములు, కిరీటము చీకటిని కూడా వెలుగుగా మార్చగలిగినవి, దగదగ మెరిసేటివి అయిన ఆహారములు లాగుకొని నారబట్టలు చేతబెట్టింది కదా. ఆ కైక ఏం చేసింది, కంకణాలు, కుండలాలు, నీ కిరీటాలు ఇవన్నీ కూడా ఎలాంటిది, తమస్సును పోగొట్టేటువంటి శక్తి గలవి. ఆభరణాలు కూడా ఆయుధాలుగా మారిపోతుంటాయి స్వామికి ఆయన అవసరాన్ని బట్టి. అలాంటి ఒక్క ప్రకాశమే కాదు అని చెప్పడానికి. ఆ తమస్సు ఏంటంటే అజ్ఞానాన్ని, చీకటిని పోగొట్టేటువంటివి. అలాంటివి దగదగా మెరిసేటువంటి ఆ హారాలన్నీ తీసేసుకొని నీకు నారబట్టలు చేతిలో పెట్టింది. ఆ సమయమందు నీ చేతునున్న ఉంగరమును చూడకుండానా నాకేదో సందేహముగా ఉన్నదిరా రాఘవ. నారబట్టలు కట్టి దుంపబ్రేలు ఆహారముగా, జడలు ఆహారముగా, జడలు చర్మములు ధరించు నీకు వ్రేలికి ఉంగరముండా తగదు. కానీ రమణీయమైన ఈ వస్తువు నీ చేతికి ఎందుకు వచ్చింది? సుందర సీతా విరహాగ్నిది చల్లబరుచునా రామయ్య అని అడుగుతుంది. అరబట్టలు కట్టుకున్నావు, ఆహారం చూస్తే అంతా దుంపలు వేళ్ళు అలాంటివన్నీ. మరి
ఏమీ సంస్కారం లేదు. జడలు కట్టేసింది నీ జుట్టంతా. అలాంటిది నీకసలు ఏమీ భోగాలకి ఎక్కడా నీకు ఒంటి మీద కానీ, మనసులో కానీ, శరీరం కానీ ఏమీ లేవు. కానీ ఈ ఒక్క ఉంగరం నీకెందుకు ఉంచుకున్నావు? అది ఉండడం తగదు నాయనా అనేసింది. అనేసి అప్పుడు ఈవిడకొక ఇదొస్తోంది. రమణీయమైన ఈ వస్తువు నీ చేతికి ఎందుకొచ్చింది? సుందర సీతా విరహాగ్నినిది చల్లబరుచునా రామయ్య? చూడండి ఎవరిదైనా పెద్దవాళ్ళది అది అసలు ఇంకా అది ఎప్పుడు జీవితంలో మనం వాడం. పెద్దలు వాడిన వస్తువో, లేకపోతే ఏదో వాళ్ళ వస్త్రమో, వాళ్ళు పెరుమాళ్ళకి చేసుకునే బట్టలు ఏదైనా ఇదో, అలా తరతరాలుగా అట్టిపెట్టేసుకుంటూ ఉంటాం. ఎందువల్ల అది జ్ఞాపకానికి. వాళ్ళు పాపం ఇలా చేసుకునేవారు. ఇదిగో ఈ ఇప్పటికి నా దగ్గరుంది. మా మూడో వియ్యపురాలిచ్చారు. అది వాళ్ళ అమ్మగారు వాళ్ళకిచ్చారట. ఒక చిన్న చెక్క పెట్టండి. తాళం పెట్టి చిల్లర డబ్బులు వేసుకుంటాం చూసారా? అలాగా. అంటే పెద్దలు వాడింది అది అది ఎవరు వాడుకోరు. అయ్యో! బయట పాడేస్తారేమో అని అంత పవిత్రంగా ఉంచుకుంటారు. అది చెప్తున్నా. ఆత్మీయంగా నాకిచ్చారు. అది చెప్తున్నా. అలా పెద్దలు వాడుకున్న వస్తువులు అలా మనకు ఉపయోగం లేకుండా ఉన్నా కూడా ఉంచుకోవాలి అది. అది అంటే దీనికండి ఈ ఉంగర ప్రస్తావన నాలుగో పాప మంజరికి ఏదో మాట మీదంటే తను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందండి. నాకు అదే అవుతుంది. ఆ ఉంగరం మీద శ్రీరామ అని రాసుంటుంది. ఆ ఉంగరము ఆ జనక మహారాజు సీతారాముల కళ్యాణంలో సీతమ్మ తల్లి చేత రాముడికి తొడిగించినటువంటి ఉంగరం అది. ఈ ఈ ఉంగరము ప్రస్తావన అంతా కూడా అలా అంతే తప్ప వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా లేదు. కానీ ఖండ కావ్యాలలో అంటే ఈ శబరి యొక్క వృత్తాంతాన్ని ఇంకా అతిశయంగా ఆవిడ అణువణువు అలా అనుభవించింది అని ఆ ప్రేమాతిశయం చేత చెప్పడానికి ఆ ఖండ కావ్యాల్లో 2, 3 ఖండ కావ్యాల్లో కూడా ఇది ప్రస్తావన ఉందిట. అయితే సీతమ్మ తల్లి ఏం చేసిందా? అయ్యో! ఆ రోజున అంత ప్రేమగా ఈ ఉంగరం చూడండి మనకి ఏంటంటారు హ్మ్. యాహ్! ప్రధానాలు అంటాం కదా! ఒకళ్ళ ఉంగరాలు ఒకళ్ళు తొడుక్కోవడం అనేది. పెళ్ళిళ్ళలో కూడా అలాగే వాళ్ళు అత్తవారు పెట్టింది వీడికి తొడుకుతారు. వీళ్ళిచ్చింది భర్తకి తొడుకుతారు కదా! పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకళ్ళకొళ్ళు. అలాగా ఆ రోజున ఆవిడ తొడిగింది. తొడిగితే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఆ సీతమ్మ తల్లిట ఆ ఉంగరాన్ని అయ్యో! మా నాన్నగారు పెట్టింది. ఇది మాత్రం ఇదొక్కటి ఉంచుకోవాలి గుర్తుగాను అని అనుకోని ఆ ప్రేమ చేత ఆ ఉంగరం ఆవిడ అడవులకి పట్టుకొచ్చిందండి. పట్టుకొస్తే ఆ పర్ణశాలలో వాళ్ళు హాయిగా విహారం చేస్తూ ఉండేవారు కదా! ఆ అడవుల్లో ఏమో బాబు ఎవరెక్కడ దోచుకుపోతారో ఏమిటో అది అలా చూడండి పవిత్రమైన వస్తువు అనేసరికి కొంచెం దాన్ని జాగ్రత్త ఎక్కువ పెడతాం కదా! ఈ శబరింటోంది అలా ఏదో వాళ్ళిద్దరూ కూడా సరసాలాడుకోవడం, అక్కడ హాయిగా విహరించడం అంతా అదిగా ఉన్నది. ఆ టైంలో ఈవిడ ఆ ఉంగరాన్ని మళ్ళీ రాముడి చేతికి తొడిగేసి, "ఇది మీ దగ్గరే ఉంటేనే భద్రంగా ఉంటుంది" అనందిట. అలా ఆ రకంగా శ్రీరామ అని రాసినటువంటి ఉంగరం ఆ రాముడి చేతికి వచ్చిందిట. ఈవిడంటోంది, "ఏమన్నా సరసాలు ఆడుకున్నప్పుడు ఏమన్నా ఓడిపోయావా నాన్న? అది మళ్ళీ నువ్వే గెలుచుకున్నావా ఆ ఉంగరాన్ని? ఒకవేళ అది ఇంకో చోటకి ఉండిపోతే అది నీకు మళ్ళీ ఎక్కడన్నా గెలుచుకుని తెచ్చుకున్నావా?" అని అడిగింది ఈ ఈ శబరి. ఈ రకంగా ఆ ఉంగరం కథని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. చాలా బాగుంది కూడా అది. అది ఈ రకంగా అది ఆ సీతమ్మ తల్లితోటి వచ్చినటువంటి ఎడబాటుకి కలిగిన ఆ విరహాన్ని కొంచెం ఉపశమనంగా దీన్ని ఉంచుకున్నాం. ఇది చూసుకున్నప్పుడల్లా వాళ్ళిద్దరి యొక్క ప్రణయ రహస్యాలన్నీ, మధురమైనటువంటి స్మృతులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. కొంచెం మనసుకు ఊరట కలుగుతుందని ఉంచుకున్నావా నాయనా అని అడుగుతుంది. ఇది నీ వ్రేలిని అయోధ్యలో బయలుదేరే సమయంలోపు లేదు. చూసారా ఇప్పుడు ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది కరెక్ట్‌గా అవుతుంది కదా! ఈయనైతే మొత్తం అక్కడ పెట్టేశాడు. అది. మధ్యలో ఎప్పుడు సంక్రమించెనురా? మధ్యలో నీకెలా వచ్చింది? అని నాకిట్లు తోచున్నది. మీ దంపతుల ప్రణయ ప్రసక్తిలో తప్పులో, ఒప్పులో జరిగి ఉండును. ఏదో అలా సరసాలాడుకోనిలో ఆ వస్తువు ఇక్కడికి, ఈ వస్తువు అక్కడికి అలా ఏమన్నా అయిందా? దీనిని మీ మధ్య పందెముగా పెట్టగా అరణ్యవాస కాలమున నీవు గెలుచుకొని ఉందువు అని.
అది కూడా కరెక్ట్ అవ్వచ్చు. అదిగో నీ ముఖమున చిరునవ్వులు అలా ఆ సన్నివేశాన్ని చెప్పగానే ఏదైనా చూడండి, ఒక చక్కని సన్నివేశం ఎవరైనా గుర్తు రాగానే ఎవరైనా సరే ఆ చిన్న సిగ్గు వస్తుంది. మగవాడికైనా అంతే. అం అట్లా జరుగుతుంటాయి. అలా ఆ చిన్న చిరునవ్వు వచ్చింట స్వామికి. ఆ స ఆ సన్నివేశాలు అరణ్యవాసంలో పనసాలు నిజంగా సీతారాములు హాయిగా గడిపిన రోజులు అంటే, ఆ చిత్రకూట పర్వతం మీద హాయిగా విహరించిన రోజులే అయ్యుండొచ్చు. ఎందుకంటే అయోధ్యలో కూడా అంత ఇది లేదు. తర్వాత కూడా లేదు పాపం. అలాగా చెప్తున్నారు. అది పెదవి పైకి దిగి నాట్యం చేసింది. అదిగో నాకు తెలిసిపోయిందిలే. నువ్వే దీని కథంతా నాకు తెలిసిపోయింది. అదిగదిగో నువ్వు నవ్వుతున్నావు చూడు. నీకు చిన్న సిగ్గు కూడా వస్తోంది. అది ఆ చిరునవ్వు నీ మీద నాట్యం చేస్తోంది. విరిసిన మల్లె పువ్వు పచ్చని ఆకుల మధ్య దాగి ఉండలేనట్లే అది. ఆ మల్లెపువ్వు కనుక విడిపోతే ఆకుల మధ్యలో ఎక్కడో దాగుంటాయి. ఆ మొగ్గలు కొన్ని గుబురుగులుగా ఉన్న చోట ఉంటాయి. అవి విడిసేసరికల్లా ఆకుల సందులోంచి పైకి కనపడుతున్నట్టే, సువాసన వెదజల్లినట్టే నీ ముఖమున చిరునవ్వును దాగి ఉండజాలదు. నువ్వెంత సీక్రెట్ గా ఆ విషయాలను ఉంచేసుకున్నా అన్నా నీ ముఖం మీద కనపడే ఆ చిరునవ్వు చెప్పేస్తోందిలే అని చెప్పి. ఇన్నాళ్ళకి ఈ సొగసు కనిపించినది. అబ్బా నాయన ప్రశాంత హాయిగా నవ్వుతూ కనిపించావురా. నా అదృష్టవశమున చూడగలిగితిని. నేను ఊహించింది సత్యమే అని తెలుపుటకు ఈ సరసము ప్రదర్శించితినిలే అని. ఇదిగో నాకు తెలుసు ఈ విషయం అంతా కూడా. ఇది తెలియచేయడం కోసమే నీకు ఈ ఘట్టాన్ని నేను పైకి తీసుకొచ్చాను. తండ్రి రామయ్య, జానకి విరహ తాపంతో చిక్కి సగమైపోయావు. ఇంకో చూడు, చేతులవి చూడండి పెద్దవాళ్ళం అయ్యాక అలా ఇక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడికి అలాగా ఇక్కడున్న చేతులు గాజులు అవన్నీ కూడా కిందకి దిగిపోతూ ఉంటాయి కదా, చిక్కిపోతే అంతే కదా. అలాగా నువ్వు ఆ సీతా విరహం చేత నువ్వు చూడు ఉంగరం జారిపోతుందిరా నాయన. ఎంత చిక్కి శల్యం అయిపోయావు చూడు. ఆ ఉంగరం దిగానే లేదు, కింద పడిపోతుంది చూసుకో. వదిలైపోయింది. జారిపోనేమో, జాగ్రత్త నాయన. దీన్ని మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకో అని చెప్తోంది. ముందు ముందు నీకు ఇదే శరణ్యము అది. మరి సుందరకాండలో స్వామి ఆ ఆ అంగుళీకాన్ని సీతమ్మ తల్లి పంపించడం, చూడమని మళ్ళీ తేవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. కథ అంతా ముందు జరగాలంటే ఇది ఒక ఏమీ గుర్తు లేకపోతే ఆవిడెలా నమ్ముతుంది కదా. అంచేత చిన్న పదంతో చక్కగా కథని అలా తీసుకొస్తారు. అమ్మా ముందు ముందు నీకు ఇదే విజయలక్ష్మి శరణ్యం. గారు, అమ్మ అమ్మ విజయలక్ష్మి గారు, ఈ అమ్మ ఉంగరం అప్పుడు సీత కైకేయి అన్ని ఆభరణాలన్నీ విడిచేసి వెళ్ళమనేటప్పుడు నాకు కూడా ఈ డౌట్ వచ్చిందమ్మా. ఉంగరం ఎలా వచ్చింది, అంగుళీకం ఎలా వచ్చింది స్వామికి అదే అనేసి. అవునమ్మా సీతమ్మ తల్లి అదే కంటే ఆభరణాలు ఆవిడ ఎవరు, ఆ అరుంధ ఆవిడ మునిపత్ని అరుంధతి అనసూయ అద్- ఆ, ఇచ్చారు కదమ్మా. ఆశ్రమంలో అవును ఈయనకి ఉంగరం ఎలా వచ్చిందో అనేసి నాకు చాలా డౌట్ వచ్చింది. అవును బాబాయ్ ఇందులో తీర్చారు. మా పాపం చాలా అసలు అక్కడ ఆధ్యాత్మ రామాయణంలో ఖండ కవ్యాలు 2 3 కూడా పెట్టి చాలా విషయాలు నాకు పాపం పంపించిందండి మా మంజు, చెప్పండి మా అమ్మా నాలుగో అన్ని అమ్మాయి. విషయాలు, మీకు చాలా తెలిసిన బాగుంది. విషయాలన్నీ చెప్తున్నాండి అమ్మా. ముందు ముందు నీకు ఇదే శరణ్యం. ఇదిగో చూసారా, అది జారిపోయిందంటే నాయన చూసుకో, ఇదే నీకు ఎప్పటికైనా ఇదే నేను రక్షిస్తుంది అంటాను చూడండి. అలాగనమాట. ఒక రక్షక కవచం లాగా ఆవిడ చెప్తాను. ఇది ఇది జారిపోనేమో జాగ్రత్త. ముందు ముందు నీకు ఇదే శరణ్యం. ఇదే నీ జీవము నిలుపున్నది. ఇదిగో నీ ప్రాణం, నువ్వు సీత ఒకటే. నీ ప్రాణం అంటే ఇదిగో ఈ ఉంగరంలో ఉంది చూసుకో. ఇది లేకపోతే నీకు సీత దక్కదు అన్నట్టు చెప్తాంది. ఇదే చేజారినెడలా బ్రతుకంతయు వ్యర్థమైపోగలదురా. ఇది కాని లేకపోయిందో అసలు కథ నడవదు. నీ సీతమ్మని నువ్వు తొందరగా తెచ్చుకోలేవు అని భవిష్యత్తు గురించి చెప్తోంది. అదే అప్పుడు అయిపోయిందండి. ఇక్కడ శబరి కథ అయిపోయింది. అయ్యో అయిపోయింది అన్నట్టుగా ఉంది చక్కగా. అదే వృక్షముఖ పర్వతం అచ్చటికి కొండు. ఈవిడ వృక్షముఖ పర్వతం మీదకి వెళ్ళమని సూచన ఇచ్చేసింది జరగబోయే కథకి. మరి సుగ్రీవునితో మైత్రి చేయడం, అక్కడికి వెళ్తే ఇంకా ఇదే కదా కిష్కింధకాండ మొదలవుతుంది. ఆ అక్కడికి పంపించింది. అంటే ఒక ఒక్కొక్క రాక్షసుని సంహారం వెంటనే ఒక ఆశ్రమం.
అలాగా ఇక అబంధుడేమో ఇది చూపించారు. ఇక్కడేమి ఈ చక్కని ఆశ్రమం నుంచి అంటే మంచి భాగవతోత్తములని కనుక మనం చేరుకుంటే భగవంతుడు కూడా వాళ్ళ మీద ఉంటే భాగవతోత్తములు ఆచార్యులు కూడా మనకు ఒక మార్గదర్శకులు అవుతారు అని చెప్పడానికి ఇది నిజంగా ఇది ఆవిడ చెప్తుంది. అదిగో వృషముఖ పర్వతం కనబడుతుంది ఆయన, అక్కడికి వెళ్ళండి అలా చెప్పిందండి. ఈవిడ ఏమీ కోరుకోలేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను చేస్తానని లేదు. అంతే ఆ ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో హాయిగా ఆవిడ శబరి శరీరంతో యోగాగ్నిలో కలిసిపోయింది. పొగలు చిమ్ముచుండెను. రామలక్ష్మణుడు నివ్వెరపడి చూచుచూ నిశ్చేష్టులేరి ఆశ్చర్యపోయారు. ఆకాశం నుండి చూచుచూ దేవతలు ఉండిరి. ఈ విధంగా శబరిని నా శాశ్వతలో ఏదో చెప్పుకున్నాం. తప్పులుంటే ఆ సీతారాములే నన్ను క్షమించాలి. అక్కడ ఉన్న కథనేదో చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. చిన్న ప్రయత్నంతో అందించగలిగాము.